ద కింగ్ ఆఫ్ కామెడీ, మేమర్స్ గాడ్, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా ఆయన మనకి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ తో పోలిస్తే ఇవన్నీ చాలా తక్కువ. కామెడీ అనగానే ముందుగా మన తెలుగు వాళ్ళందరికీ గుర్తుకొచ్చే పేరు బ్రహ్మానందం. అందులో ఆయన పేరు మన మైండ్స్ లో రిజిస్టర్ అయింది. లైఫ్ లాంగ్ ఈ నేమ్ ని మర్చిపోలేం. ఒక చిన్న మూవీలో బ్రహ్మానందం ఉన్నాడంటే అది ఆ మూవీకి చాలా ప్లస్ పాయింట్. కేవలం తన కామెడీ టైమింగ్ తోనే మూవీని హిట్ చేయగలిగే సత్తా ఉన్న వన్ అండ్ ఓన్లీ కామెడియన్. ఆయన కామెడీతో హిట్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. డైరెక్టర్ కరెక్ట్ క్యారెక్టర్ ఇవ్వాలి గానీ వన్ మనిషినే వాడుకున్నోడికి వాడుకున్నంత ఆయనలోని టాలెంట్ మొత్తం బయటకు తీస్తాడు. హీరోని కూడా డామినేట్ చేస్తాడు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేసే బ్రహ్మానందం లేని మూవీస్ ని చూడటం చాలా తక్కువ. ఏదో ఒక రోల్లో ఖచ్చితంగా కొద్దిసేపైనా కనిపిస్తాడు. ఏ యాక్టర్ తో ఆయన కనిపించలేదు చెప్పండి. మనం చూసిన ప్రతి యాక్టర్ తో బ్రహ్మానందం స్క్రీన్ షేర్ చేసే ఉంటాడు. మూవీస్ లో ఒక స్పెషల్ రోల్ ఇవ్వాలి గానీ ఇక అది మేమర్స్ కి ఒక మంచి కంటెంట్ అన్నట్టే. ఇప్పటికీ బ్రహ్మానందం డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఏదో ఒక రకంగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంతలా ఆయన మూవీస్ పై ఇంపాక్ట్ చూపించాడు. అయితే మరి ఇంత క్రేజ్ ఉన్న బ్రహ్మి ఎందుకని ప్రెజెంట్ కనిపించడం లేదు? అసలు ఎలా ఆయన ఈ రేంజ్ కి వచ్చాడు? ఇంతటి జర్నీలో ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. బ్రహ్మానందం 1956 లో సత్తెనపల్లిలో పుట్టాడు. ఆయన ఫాదర్ ఒక కార్పొరేటర్. 8 మంది సంతానంలో బ్రహ్మానందం ఒకడు. ఆయన చైల్డ్హుడ్ అంతా సాఫీగానే జరిగినప్పటికీ ఒక్క మదర్ విషయంలోనే కొన్ని అవమానాలు పడ్డాడు. తన వల్లే ఆయన మదర్ కి కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చాలా మంది బ్రహ్మానందాన్ని తిట్టారు. అదంతా ఒక పార్ట్ వరకే అయినప్పటికీ అప్పటికి ఆయనకి ఊహ కూడా తెలియకపోవచ్చు. ఆ తర్వాత ఆయన పెద్దయ్యి అదే ఊళ్ళో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పాస్ అయ్యాడు. తర్వాత జాబ్ కోసం కొంత టైం వెయిట్ చేసి మరీ అంత కాకపోయినా కొంచెం ఫాస్ట్ గానే అత్తిలిలో తెలుగు లెక్చర్ గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అంతా బాగానే ఉంది. మంచి సెక్యూర్ జాబ్, ఫ్యామిలీ, కంఫర్టబుల్ లైఫ్. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనకి దానికంటే ముందు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. అలా ఒకవైపు తెలుగు లెక్చరర్ గా వర్క్ చేస్తూనే థియేటర్ లో పనిచేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ గా, ప్లే రైటర్ గా కొంతకాలం పనిచేశాడు. తర్వాత దూరదర్శన్ లో ఒక చిన్న రోల్ ఛాన్స్ వచ్చింది. అది మంచి హిట్ అవడంతో అలా ఇంకో 2-3 రోల్స్ చేశాడు. ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో ఆడియన్స్ చాలా ఇష్టపడ్డారు. దాంతో జంజాల డైరెక్టర్ బ్రహ్మానందం యాక్టింగ్ బాగా నచ్చడంతో మూవీస్ లో ఛాన్స్ ఇచ్చాడు. సో అలా ఫస్ట్ శ్రీ తాండవావతారం మూవీలో ఒక స్మాల్ రోల్ చేశాడు. అదంత పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా తర్వాత వచ్చిన ఆహనా పెళ్ళంట మూవీతో బ్రేక్ వచ్చింది. సేమ్ అదే ఇయర్ చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాడు. ఇక సినిమా అవకాశాలు వస్తుండటంతో జాబ్ కి రిజైన్ చేసి పూర్తిగా సినిమాల మీదనే డిపెండ్ అయ్యాడు. ఇలా ఎన్ని మూవీస్ తీసినా అవన్నీ చిన్న చిన్న స్మాల్ రోల్స్, ఏదో ఒక 10-20 మినిట్స్ కంటే తక్కువ కనిపించేవాడు. కానీ అలా కంటిన్యూ అయిన తర్వాత 1991 లో అసలైన బ్రహ్మానందం సినిమా జర్నీ మొదలైంది. ఇప్పటి వరకు ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత కామెడీ రోల్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇది అసలైన తన జర్నీ. అక్కడి నుంచి వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి కమెడియన్ గానే వచ్చాడు. దాంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. బ్రహ్మానందం ఆ టైంలో ఆయన యాక్ట్ చేసిన రౌడీ అల్లుడు, క్షణక్షణం, జంబలగడి బొమ్మ, యమలీల ఇవి మంచి హిట్ అయ్యి తనని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఆ మూవీ సక్సెస్ కి మెయిన్ రీజన్ అయ్యాడు. సో దాంతో 1992లో మెయిన్ లీడ్ గా బాబాయ్ హోటల్లో ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ ఒక హీరోగానే చేశాడు. సరిగ్గా అప్పుడే ఇక 93లో వచ్చిన ఒక మూవీ బ్రహ్మానందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అనేలా చేసింది. అదే మనీ మూవీ. ఇందులో ఖాన్ దాదా అనే క్యారెక్టర్ లో మొత్తం చింపి పడేశాడు. ఇప్పటికీ ఆ మూవీలోనే డైలాగ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. అది మంచి హిట్ అవడంతో దానికి సీక్వెల్ కూడా తీశారు. దాంతో ఆయన కమెడియన్ రోల్స్ లో కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఇక అప్పుడే సినీ ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. కొత్తగా వచ్చిన కొంతమంది డైరెక్టర్స్ యూత్ ఐడియాస్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఒక స్పెషల్ రోల్స్ లో బ్రహ్మానందాన్ని పరిచయం చేశారు. ఆ డైరెక్టర్స్ ఆయన్ని ఎంత వాడాలో అంత వాడారు. బ్రహ్మానందంలోని టాలెంట్ మొత్తాన్ని బయటకు తీశారు. అందులో శ్రీనివైల మూవీస్ కి అయితే బ్రహ్మానందం చాలా ప్లస్ పాయింట్. బ్రహ్మానందం లేకుంటే ఆ మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేసేవి అనేలా అనిపించేవి. అంతలా ఆ రోల్స్ లో ఇంపాక్ట్ చేశాడు. శ్రీనివైల మూవీస్ లో వెంకీ బాద్షా యువకుడు ఏకంగా హీరోకి ఉన్నంత ఎలివేషన్ ఉంటుంది. ఇక త్రివిక్రమ్ కి కూడా బ్రహ్మానందం ఒక గోల్డే. ఆయన క్యారెక్టర్ ని ఎంత లేపాలో అంత లేపారు. అతడు జల్సా, సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ మూవీలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఎక్కువగా రాసి మూవీస్ కి ప్లస్ పాయింట్ అయ్యేలా చేశాడు. అంత సక్సెస్ కాదు, బ్రహ్మానందం ఫెయిల్యూర్స్ ని, స్ట్రగుల్స్ ని కూడా ఫేస్ చేశాడు. స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్ లో అంటే మూవీస్ లోకి రాకముందు వాళ్ళ ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉండేది. ఆయన ఫాదర్ ఒక చిన్న కార్పొరేటర్ గా వర్క్ చేస్తుండడం వల్ల తన ఫాదర్ తో ఎప్పుడు సరిగ్గా మాట్లాడలేదట అండ్ ఇంకా కలవలేదంట. ఇప్పటికీ ఆయనని ఇది బాధ పెడుతూనే ఉంది. అలాగే స్కూల్లో ప్రతిరోజు యూనిఫామ్ తప్ప వేరే డ్రెస్ ఉండేది కాదు. అది కూడా సగం బొక్కలు పడ్డది, మాసిపోయింది. ప్రతిరోజు సిగ్గుతో చాలా ఎంబారెసింగ్ గా స్కూల్ కి వెళ్లేవాడు. ఎవరు మాట్లాడేవారు కాదు, దగ్గరికి వచ్చేవారు కూడా కాదు. బుక్స్ కూడా సెకండ్ హ్యాండ్ బుక్సే వాడేవారు. ఇక ఇదంతా చూసిన ఆయన కష్టపడి చదివి తన ఫ్యామిలీలో డిగ్రీ పాస్ అయిన ఫస్ట్ పర్సన్ బ్రహ్మానందమే. ఇక జాబ్ చేస్తూ జాబ్ ఒకటే సరిపోక థియేటర్ లో కూడా పనిచేశాడు. ఇక 2009లో ఆయనకు వచ్చిన పద్మశ్రీ అవార్డు ని తప్పుగా యూజ్ చేశాడని కోర్టులో కేసు ఫైల్ అయింది. దేనికైనా రెడీ మూవీ టైటిల్ కార్డ్ లో పద్మశ్రీ బ్రహ్మానందం అలాగే పద్మశ్రీ మోహన్ బాబు అని వేశారు. నిజానికి వారి పేరు ముందు పద్మశ్రీని పబ్లిక్ లో ఇంకా పబ్లిసిటీ కోసం యూజ్ చేయకూడదు. సో అలా యూజ్ చేశారని అప్పటి బీజేపీ లీడర్ ఇంద్రసేన రెడ్డి కేసు వేశాడు. నిజానికి దేనికైనా రెడీ మూవీ అప్పట్లో పెద్ద కాంట్రవర్షియల్ మూవీ. ఇక కోర్టు కొన్ని డేస్ స్టే విధించింది.
ఆ టైటిల్ రిమూవ్ చేయమని తీర్పు ఇచ్చింది. ఇక ఆ తర్వాత కూడా లేడీస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని, హీరోయిన్స్ పై అనవసరమైన కామెంట్ చేస్తున్నాడని ఫిలిం ఛాంబర్ లో, పోలీస్ స్టేషన్ లో కొంతమంది కంప్లైంట్ చేశారు. చాలా మంది ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, ఇండస్ట్రీలోకి కొత్త యాక్టర్స్ రావడంతో ఇక బ్రహ్మానందం పని అయిపోయినట్టే అని చాలా మంది అన్నారు. కానీ ఎంతైతే కింద పడ్డాడో అంతే రేంజ్ లో మళ్ళీ పైకి వచ్చి ఈ రోజు తెలుగులో ఎవరు యాక్ట్ చేయలేని సినిమాల్లో యాక్ట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టాడు. ప్రజెంట్ లెక్కల ప్రకారం అయితే 1100 ఫిలిమ్స్ లో ఆయన యాక్ట్ చేశాడు. ఒక సాధారణమైన పల్లెటూరులో పుట్టి తెలుగు పంతుల నుంచి ఈ రోజు గిన్నిస్ రికార్డు మాత్రమే కాదు, ఇండియాలోనే నెంబర్ 1 కామెడియన్ అయ్యాడు. బ్రహ్మానందానికి ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్, కెనడా, ఈవెన్ నార్త్ లో కూడా చాలా క్రేజ్ ఉంది. అందుకే ఆయన ఒక్క మూవీకి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో 550 కోట్ల ఆస్తితో రిచెస్ట్ కామెడీని అయ్యాడు. నెలకి 3 కోట్ల సంపాదనతో, అలాగే కొన్ని బ్రాండ్ ఎండోర్స్మెంట్తో సంపాదిస్తున్నాడు. ఇవే కాదు, 100 ఎకరాల్లో వ్యవసాయం పండిస్తూ, బిజినెస్ చేస్తూ కొన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు. అయితే ఇంతటి ఇమేజ్ ఉన్న బ్రహ్మానందం ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటే అందుకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏజ్ 17 ఇయర్స్. 2019లో ఆయనకు ఒక హార్ట్ సర్జరీ జరిగింది. డాక్టర్స్ టూ మచ్ ఆఫ్ రెస్ట్ అవసరం అని చెప్పారట. అందుకే ఆయన చాలా లిమిటెడ్ మూవీస్ చేస్తున్నాడు. అవి కూడా ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువ కనిపించాడు. కానీ రీసెంట్ గా తన కొడుకుతో కలిసి బ్రహ్మానందం ఒక మూవీలో కనిపించాడు. అండ్ ఇంకొంతమంది అనేది ఏంటంటే ఇండస్ట్రీలోకి కొత్త కమెడియన్స్ చాలా మంది వస్తున్నారు. యూత్ కి కావాల్సిన సెటర్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఆయనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని, అది కాక బ్రహ్మానందం రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి బదులుగా బెస్ట్ చాయిసెస్ అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్, సచ్చని ప్రొడ్యూసర్స్ ఎక్కువగా తీసుకుంటున్నారట. చెబితే నమ్మరు కానీ నేల టికెట్ మూవీ తర్వాత బ్రహ్మానందకి ఆ టైంలో ఆయన చేతిలో ఒక్క ఫిల్మ్ కూడా లేదట. కానీ చాలా మంది యాక్టర్స్ అనేది ఏంటంటే ఆయనే కావాలని మూవీస్ని తగ్గించారని అంటున్నారు.